యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గుడ్ మార్నింగ్ రుద్ర. వెరీ గుడ్ మార్నింగ్ అత్త. అత్త, నీకోసం నా చేతులతో కాఫీ చేసి తీసుకొచ్చాను, తీసుకో. వద్దు రుద్ర. నేను ఎప్పుడు ఏది చేసిస్తానా అని ఎదురు చూసే నువ్వు ఈరోజు వద్దంటున్నావా? ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. సాయంత్రం చంద్రుణ్ణి చూసే వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. ఓ, నువ్వు కూడా మాఘ పూర్ణిమ పూజ చేస్తావా అత్త? అదేం ప్రశ్న రుద్ర? నేనే కాదు, భర్త ఆయురారోగ్యాలు కోరుకునే ఏ భార్య అయినా చేస్తుంది. అయితే మా అమ్మ ఇలాంటి పూజలు చేయకపోయినా పర్లేదన్నమాట. ఇక్కడ కొందరు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియకుండా బతుకుతున్నారు. వాళ్ళ ఆయురారోగ్యాలకి ఏమైనా పర్లేదు. రుద్ర, తండ్రి ప్రాణాల మీద, తల్లి పసుపు కుంకాల మీద ఇలాంటి జోకులు వేయకూడదు. కన్న తల్లిదండ్రుల మీద జోకులేయడం ఈ తరానికి ఫ్యాషన్ అయిపోయింది రత్నం. మీరేమీ ఫీల్ అవ్వకండి బావగారు. కన్న కొడుక్కి మీ మీద గౌరవం లేకపోయినా కట్టుకున్న భార్యకుంది. అక్క కూడా ఈరోజు మీ క్షేమం కోసం పూజ చేసి ఉపవాసం ఉంటుంది. ఇందాకే నేను ఫోన్ చేసినప్పుడు చెప్పింది. నా తల్లి చాలా గొప్పది, అందుకే అందరి గురించి ఆలోచిస్తుంది. అందరూ తమరులా ఉండరుగా. అంటే ఏంటి రుద్ర నీ ఉద్దేశం? ఇప్పుడు నా ఉద్దేశాలు కనుక్కుని ఏం ఉద్ధరిస్తారులే. సార్, అతన్ని వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్. సార్, మా ఆయన్ని వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, మా ఆయన్ని వదిలేయండి సార్. సార్ సార్ చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, మా ఆయన్ని వదిలేయండి సార్. ఏంటి రుద్ర, నేను పూజలు ఉపవాసాలు చెయ్యకపోవడం వల్లనే నా భర్త జైలుకెళ్ళిపోయాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అరే, నాకిప్పటి వరకు ఈ పాయింట్ తట్టనే లేదే. భర్త క్షేమం కోసమే భార్య ఈ పూజ చేస్తే మరి తమరి భర్త కోసం తమరి పూజలు చేయలేదా? చూడు రుద్ర, అందంగా ఉంటే సరిపోదు, అందంగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. థ్యాంక్స్, అందంగా ఉన్నానని ఒప్పుకున్నందుకు. దాంతే ఉందిలే. వీధిన తిరిగే కుక్కకు కూడా బ్రౌన్ బ్రెడ్ తినిపిస్తే ఫారెన్ బ్రీడ్ లా కనిపిస్తుంది. ఎవరైనా నా జోలికి రానంత వరకే నా తీరు దారి బాగుంటాయి. ఒక్కసారి నా జోలికొస్తే నా ట్రీట్మెంట్, నా టెంపర్మెంట్ భరించలేరు. ఆల్రెడీ ఇక్కడ ఒకరికి నా గురించి బాగా తెలుసు. అది అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. కొందరితో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి, తీరు అణుకువగా ఉండాలి. లేదంటే అవతలి వాళ్ళు అణుబాంబుల్లా పేలే పరిస్థితి వస్తుంది. సేమ్ టు సేమ్. ముందు నీ మేనల్లుడికి చెప్పు. నువ్వు కూడా ఏంటి అలకనంద? వాడి కారణం లేని కోపానికి, అర్థం లేని ఆవేశానికి వంత పాడతావు. ఏంటన్నయ్యా, వాడిది కారణం లేని కోపమా, అర్థం లేని ఆవేశమా? అన్ని తెలిసే ఈ మాట అంటున్నావా?
వాడి కోపం వెనక ఎన్ని కారణాలున్నాయో, వాడి ఆవేశం వెనక ఎన్ని అగ్ని పర్వతాలు పేలుతున్నాయో నీకు తెలీదా అన్నయ్య? గతాన్ని సులువుగా నువ్వు మర్చిపోయావేమో, నేను రుద్ర ఎప్పటికీ మర్చిపోలేము, మర్చిపోము కూడా. వద్దు, మర్చిపోకండి, ఎప్పటికీ మర్చిపోకండి. కావాలంటే ఆ గతాన్ని ఒక శిలాశాసనంగా ఈ ఇంటి గోడల మీద చెక్కించండి. అప్పుడైనా నీకు నీ మేనల్లుడికి సంతోషంగా ఉంటుందేమో. భగవంతుడా, రుద్రకి ఈ ఇంట్లో వాళ్ళ వల్ల దొరకని మనశ్శాంతి తన జీవితంలోకొచ్చే భాగస్వామి వలనైనా దొరికేలా చూడు తండ్రి. అమ్మ ఈశ్వరి, ఈరోజు మాఘ పూర్ణిమ పూజ. సాయంత్రం వరకు నీ ఉపవాసాన్ని నిష్టగా కొనసాగించాలి. నీ కోసం పుట్టిన ఆ రాకుమారుడు వచ్చి నీ చెయ్యి పడతాడు. నువ్వు భలే చెప్తావు పెద్దమ్మా. ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పి మరీ ఒప్పించేస్తావు. నీకు పెద్దలంటే గౌరవం కాబట్టి నమ్ముతావు, ఆచరిస్తావు. ఈశ్వరి, ఈశ్వరి, ఇక్కడున్నావా? రామ్మా, హారతి తీసుకో. ఏంటి చార్మి, ఇంత ఉదయమే వచ్చావు? కాబోయే మీ శ్రీవారి కోసం మాఘ పూర్ణిమ పూజ చెయ్యడం లేదా? అమ్మో, ఈ ఉపవాసాలన్నీ నా వల్ల కాదంటీ. టైంకి కడుపులో ఏదో ఒకటి పడిపోవాలి అంతే, అందుకే చేయడం లేదు. అలా అంటే పుణ్యం ఎలా వస్తుంది చెప్పు? పెళ్ళయ్యాక మా ఆయన చేత చేయిస్తానులేండి ఈ ఉపవాసాలన్నీ, అప్పుడు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. అల్లరి పిల్ల, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు? పెళ్ళయ్యాక మేం సపరేట్ గా ఉండడానికి ఆయన ఏదో ఫ్లాట్ తీసుకున్నారంట. ఈ రోజు చూడ్డానికి వెళ్దామన్నారు, అందుకే ఈశ్వరిని తోడుగా తీసుకెళ్దామని వచ్చాను. హలో, చెప్పాజీ. నేను మీ ఇంటి ముందు నువ్వు మా ఇంటి ముందుండడం ఏంటి? నీకోసం వస్తానన్నానుగా, అందుకే నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చేసాను. నీకేమైనా పిచ్చా అజయ్? మా వాళ్ళు ఎవరైనా చూస్తే కొంపలు మునిగిపోతాయి. నేను బుర్కాలో ఉన్నానులే, ఎవ్వరూ గుర్తుపట్టరు. లోపలికి వస్తా, మీ ఫ్రెండ్ అని చెప్పు. మా అక్క ఇంట్లోనే ఉంది. ఎవరి నుండైనా తప్పించుకోవచ్చేమో గాని తన నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఉపవాసం చేస్తున్నావు కదా ఈశ్వరి, ఈ టైంలో బయట తిరిగితే ఇంకా నీరసించిపోతావు. పర్లేదు పెద్దమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఒకవేళ లేట్ అయినా చంద్రోదయానికి ముందే వచ్చాయి. సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత మన ఇష్టదైవమైన శివుణ్ణి చూసి అప్పుడు తినాలి నువ్వు. సరే పెద్దమ్మా. చార్మి, జాగ్రత్త. అలాగే ఆంటీ. హే కోమలి, మీ అక్క బయటికి వెళ్తానంటుంది కదా, నేను వస్తాను ప్లీజ్. నువ్వు వాగు బాబు, నేను చెప్తాను. సరే, దా వెళ్దాం. బాయ్. జాగ్రత్తమ్మా. సరే పెద్దమ్మా.
ఎవరండి మీరు? మిమ్మల్నే అండి. ఎవరు మీరు? మీకెవరు కావాలి? ఇంత మతిమరుపైతే ఎలాగే? నీ ఫోన్ తీసుకొని త్వరగా వచ్చేయ్. సరే సరే. కోమలి, ఈమెవరో నీకు తెలుసా? అది అమ్మా. ఆంటీ, నాది పేరు షబీనా ఆంటీ. కోమలి ఫ్రెండ్ని. ఫ్యాషన్ డిజైనింగ్లో ఏవో డౌట్స్ ఉన్నాయి అంటే క్లియర్ చేద్దామని వచ్చా. మరి అడుగుతుంటే చెప్పవేంటి కోమలి? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా తను ఇప్పుడే వస్తుందని. సరే సరే వెళ్ళు. రా కోమలి, ఏంటక్క, నీకు షబీనా అనే పేరుతో ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాకు తెలిసి ఎవరు లేరే. తను మా సీనియర్ అక్క. నీకు తెలీదు? ఇప్పుడే కదా బయటికి వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేంటి? ఫోన్ మర్చిపోయాను కోమలి. కోమలి, మనం లోపలికి వెళ్దామా? అమ్మా, నేను షబీనా మా రూమ్ లోకి వెళ్ళి చదువుకుంటాము. రావే రా. అబ్బా, ఇందాకటి నుంచి ఇందులో ఉక్కపోసి చస్తున్నాను. మొత్తం 3 బెడ్రూమ్స్లో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో కబోర్డ్ సెట్ చేయండి. అలాగే 6x5 మిర్రర్స్ అరేంజ్ చేయండి. అలాగే సార్. కిచెన్లో మాత్రం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో కబోర్డ్స్ పెట్టండి. సారీ, సడన్ గా నా స్కూటీ ట్రబుల్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఓకేనే. నువ్వు ఆ సూపర్ చెఫ్ కాంపిటీషన్లో గెలిచాక స్కూటీ ఏంటి, ఏకంగా కారే కొనుక్కోవచ్చు. సారీ, ఎక్కువసేపు వెయిట్ చేయించానా? అవును, ఎంతసేపు అయిందో తెలుసా? సారీ చార్మి, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. ఇట్స్ ఓకేలే, పద. నమస్తే సార్. నమస్తే. మీ ఫ్లాట్ తాళం తీసి పెట్టాను సార్, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే. ఓకే సార్. ఒక నిమిషం, పైన వాటర్ ఉండవు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. పదండి. సో ఇది మొత్తం లివింగ్ ఏరియా, 3 బెడ్రూమ్స్, ఇదొకటి ఇదొకటి అదిగో అదొకటి. కిచెన్ ఏమో అక్కడుంది. ఇటువైపు హాల్ కి మొత్తం అటాచ్డ్ గా బాల్కనీ కూడా ఇచ్చారు. ఎలా ఉంచారు మీ? చాలా బాగుంది శివ. మెయిన్ సిటీకి కొంచెం దూరంలో ఉందిగా, నిశ్శబ్దంగా నిశ్చింతగా ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా ఉంది. నాకైతే భలే నచ్చేసింది.
అలాగే బాల్కనీలో గార్డెనింగ్ చేసుకునే విధంగా ప్లాంట్స్ కోసం ఫుడ్తో ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే రేపు కాల్ చేసి చెప్తాను. ఓకేనా? సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక వెళ్ళొస్తాం సార్. మంచిది. అటు బాల్కనీ సైడ్ కూడా చూద్దాం రండి. ఫ్లాట్ రెడీ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఈజీగా 3 to 4 months పడుతుంది. సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? దగ్గరలోనే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఆఫీస్ ఉంది. దాని డీటెయిల్స్ కొన్ని మాట్లాడాలి. అక్కడికెళ్ళి వచ్చేస్తాను. మేం కూడా నీతో పాటు వస్తాం. ఏమంటావు ఈశ్వరి? ఒక పని చేయండి, మీరిద్దరు వెళ్ళండి. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడే కాసేపు స్పెండ్ చేయాలనుంది. సరే అయితే చార్మి, వెళ్దామా? ఈశ్వరి, ఇదిగోవే. రా. చార్మి వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇక్కడికి రీచ్ అవ్వగానే పెద్దమ్మ ఫోన్ చేయమంది, మర్చిపోయాను. ఇక్కడ బిల్డింగ్లే పెద్దగా ఉన్నాయన్నమాట. సిగ్నల్ మాత్రం చిన్నదిగా కూడా లేదు. ఈసారి లేడే, వెళ్ళిపోయారనుకుంటా. వెళ్లే ముందు ఒక మాట కూడా చెప్పలేదేంటి? ఈసారి వాళ్ళు
ఇందాకే వెళ్ళిపోయారు కదా.